హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. అదే కాకరకాయ వెల్లుల్లి కారం అండి. కాకరకాయ అంటే చాలామంది చేదుగా ఉంటుందని అస్సలు తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేసి పెడితే మాత్రం అసలు చేదుగా ఉండదు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా ఇలా కర్రీ చేసి పెట్టమని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత బాగుంటుందండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంత టేస్టీగా ఉండే హెల్త్కి ఎంతో ఉపయోగపడే ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చేసి ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని ఉప్పు పసుపు వేసి చేతులతో బాగా అదుముతూ వాటర్ పోసుకొని 4-5 టైమ్స్ వీటిని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కాకరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి చేతులతో బాగా నొక్కేసి వాటర్ లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనము ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 3 ఆనియన్స్ పట్టాయి. 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆనియన్లోని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి, అసలు హైలో పెట్టకూడదు. హైలో పెట్టడం వల్ల కాకరకాయల ముక్కలు మాడిపోతాయి, పైన మాడిపోయి లోపల మాత్రం అస్సలు ఉడకవండి. కాబట్టి మనం మంటను సిమ్లోనే పెట్టుకొని ఇలా కాకరకాయను పైకి కిందికి కదుపుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం కలర్లోకి వచ్చాయి. ఈ కాకరకాయలు పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం కలర్ మారిపోయాయండి. ఇలా గరిటెతో పైకి కిందికి కలుపుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయలు కొంచెం కలర్ మారిపోయాయి, ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ కాకరకాయ ముక్కలను గరిటెతో ఆయిల్ని నొక్కుతూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలన్నిటిని తీసిన తర్వాత కూడా కడాయిలో ఇంకా ఆయిల్ మిగిలిపోయి ఉంది కదా, ఆ ఆయిల్ని మనం తీసేయకూడదు. అదే ఆయిల్లో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ 3 ఆనియన్స్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే ఇవి మంచి కలర్లో క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ మారిపోయి దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ పసుపు అంతా ఆనియన్స్కి పట్టేలా గరిటెతో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు అండి. ఇక్కడ నేను 5-6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వెల్లుల్లిపాయలు తీసుకోండి. వాటిని వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చగా దంచి ఇలా ఆనియన్లో ఈ పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి బాగా వేగేలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. మేము తక్కువగా కారాన్ని తింటాం కాబట్టి నేను 1 స్పూనే తీసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి, మీరు స్పైసీగా తింటారో చప్పగా తింటారో దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు తీసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం మాత్రమే తీసుకున్నాను. ఈ ఉప్పు కారము వెల్లుల్లిపాయలకు బాగా పట్టేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో వేసుకొని గరిటెతో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారాలు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వెల్లుల్లిపాయతో సహా అన్నీ ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా ఒక 5 మినిట్స్ పాటు వీటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూన్, ఇది చేదుగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ఒక స్పూన్ షుగర్ను కూడా వేసానండి. ఇక్కడ నేను ఒక స్పూన్ వేసాను. నేను తీసుకుంది 1/2 కేజీ కాకరకాయలు కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నానండి. మీరు ఎక్కువగా తీసుకుంటే షుగర్ కూడా ఎక్కువగా పడుతుంది. ఇక్కడ మనం కాకరకాయలో షుగర్ వేయడం వల్ల దీని చేదు కొంచెం తగ్గి దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుందండి. కాకరకాయ చేదుగా ఉంటుంది, మనం వేసే షుగర్ తీయగా ఉంటుంది కాబట్టి తీపి చేదు కలవడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా షుగర్ వేసిన తర్వాత గరిటెతో కాకరకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు వీటిని ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకొక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.